జై శ్రీరామ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీరాముడు తండ్రి మాటకు గౌరవం ఇచ్చి అరణ్యవాసానికి వెళ్ళడం జరుగును. కైకేయి వరాల వలన దశరథుడు చాలా బాధపడ్డాడు. కానీ రాముణ్ణి అరణ్యవాసానికి పంపించాల్సి వచ్చింది. రాముడు తండ్రి మాటను గౌరవించి వెంటనే అరణ్యవాసానికి సిద్ధమయ్యాడు. అయోధ్యలో ప్రజలు రాముడు అరణ్యవాసానికి వెళ్ళిపోతున్న దృశ్యాన్ని కన్నీళ్లు పెట్టుకొని బాధతో చూశారు. సీతాదేవి కూడా రాముని వెంట వెళ్ళాలని నిర్ణయించుకుంది. రాముడు మొదట నిరాకరించాడు, కానీ ఆమె ప్రేమను చూసి అంగీకరించాడు. లక్ష్మణుడు కూడా అన్నయ్యతో పాటు అరణ్యంలోనే జీవించాలని అనుకున్నాడు. అతడు కత్తి చేతపట్టి అన్నయ్య వదినికి రక్షణగా నిలిచాడు. రాముడు, సీత, లక్ష్మణులు కాషాయ వస్త్రాలు ధరించి అడవిలోకి పయనమయ్యారు. ప్రజలు రథాన్ని ఆపాలని రాముడిని వేడుకున్నారు, కానీ అతడు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన దశరథ మహారాజు శోకంతో అలజడి చెందాడు. జై శ్రీరామ్. ఈ భాగం యొక్క నీతి ఏంటంటే, ధర్మం కోసం కుటుంబాన్ని, రాజ్యాన్ని త్యాగం చేయడం గొప్పతనానికి చిహ్నం. మరిన్ని భాగాల కోసం మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.